హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఈ నెల 1న రిటైనింగ్ వాల్, దాని వెనుక భాగంలోని గేట్ నిట్ట నిలువున కూలిపోయాయి. పంప్ హౌస్ నీట మునిగిపోయింది. ఇక దీంతో పనుల నాణ్యతపై అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అసలు సుంకిశాల ప్రాజెక్టులో ఏం జరుగుతోంది? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించడానికి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగిన సంఘటన పెద్ద చర్చనీయాంశం అవుతోంది. వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. పంప్ హౌస్ ప్రమాద ఘటనపై మెట్రో వాటర్ బోర్డు అలర్ట్ అయింది. మోటార్లను బిగించకముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్లు వారం క్రితం ప్రకటించింది. విచారణ కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావలసినటువంటి సుంకిశాల ప్రాజెక్ట్ ఈ ఘటన వల్ల మరికొన్ని నెలలు ఆలస్యం కానుంది. అయితే ఈ ఘటన వల్ల హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అధికారులు తాజాగా స్పష్టం చేశారు. ప్రస్తుతం సరఫరా అవుతున్నట్లే కృష్ణా జలాలు 3 దశల ద్వారా నీటి సరఫరా కొనసాగుతుందని వెల్లడించారు. వేసవిలో సాగర్ జలాలు అడుగంటితే పుట్టంగండి వద్ద తాత్కాలికంగా పంపులను ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్కు వాటర్ తరలిస్తున్నారు. అలా కాకుండా సాగర్ డెడ్ స్టోరీసీకి చేరిన పంపింగ్ చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల వద్ద రా వాటర్ ఇంటేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించింది. అప్పటికే నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా హైదరాబాద్కు నీటిని తరలించే వీలుందని, సుంకిశాల అవసరం లేదని నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు ఎంత చెప్పినా నాటి ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదు. పనులను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2021 జూన్ 11న వాటర్ బోర్డుతో ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఆగా మేఘాల మీద సుంకిశాల పనులు మొదలుపెట్టింది. ఎన్నికలకు ఏడాది ముందు 2022 మే 14న అప్పటి మంత్రి కేటీఆర్ ఇంటేక్ వెల్ పనులకు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో మొత్తం పనులు కంప్లీట్ చేసి హైదరాబాద్కు తాగునీటిని సప్లై చేయాలని భావించారు. కానీ సాగర్లో నీటి నిల్వలు పెరిగిపోవడంతో మధ్యలో కొంతకాలం పనులు ఆపేశారు. మళ్లీ గతేడాది నుంచి వానలు లేక సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పనులు వేగవంతం చేశారు. ఏడాది తిరగకముందే సాగర్ రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో ఇప్పుడు సుంకిశాలలో లోపాలు బయటపడుతున్నాయి. రెండు 2021లో 2200 కోట్ల రూపాయలకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనుల కాంట్రాక్ట్ దక్కించుకోగా ఇప్పటి వరకు 1500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంటెక్ వెల్లో సంపు పంప్ హౌస్, 3 టన్నెళ్లు, పంప్ హౌస్ సూపర్ స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. పంపింగ్ మెయిన్లో 50 కిలోమీటర్ల మేర 3 వరుసల 2325 mm డయా పైప్లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రో మెకానికల్ పనుల్లో భాగంగా పంపులు, మోటార్లు, సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్మిషన్ మెయిన్స్లు నిర్మిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్ పనులు ఇప్పటి వరకు 60%, పంపింగ్ మెయిన్ పనులు 70%, ఎలక్ట్రో మెకానిక్ పనులు 40% పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల సాగర్ రిజర్వాయర్లోకి భారీ స్థాయిలో వరద రావడంతో పంప్ హౌస్ మునిగిపోయింది. ఇంతలా వరద వస్తుందని ఊహించలేకపోయామని జలమండలి అధికారులు చెప్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్లోకి వరద జూలై నెలాఖరు నుంచి మొదలైంది. ఆగస్టు 1న సాగర్ నీటి మట్టం 530 అడుగులు మాత్రమే ఉంది. 530 అడుగుల నుంచి 450 అడుగుల వరకు నీటి మట్టాలు పడిపోయినా
సొరంగ మార్గం ద్వారా సుంకిసాల పంప్ హౌస్లోకి నీటిని తరలించే విధంగా డిజైన్ చేశారు. కానీ 530 అడుగుల మేర 169 టీఎంసీల నీటి ధాటినే రిటైనింగ్ వాల్ ఆపలేకపోవడం నిర్మాణంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. వాస్తవానికి పంప్ హౌస్లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తి చేస్తారు. కానీ ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే 3 సొరంగ మార్గాల్లో 3వ మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు. రిటైనింగ్ వాల్, గేట్ల నిర్మాణం పూర్తి కావడం, సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సాగర్లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం గుండా పంప్ హౌస్లోకి నీరు ప్రవేశించే క్రమంలో ఒత్తిడికి గురై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. వాటర్ లీక్ అవుతున్నట్లు పనిచేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా పట్టించుకోలేదని తెలుస్తోంది. వాల్ కూలిపోతుందన్న భయంతోనే ఆగస్టు 1న ఉదయం పని ముగించుకుని పంప్ హౌస్ నుంచి వెళ్లిపోయిన సిబ్బంది స్థానంలో 2వ షిఫ్ట్ పనిచేయడానికి సిబ్బంది రాలేదు. ఆలోగానే రిటైనింగ్ వాల్ కూలిపోయింది. మోటార్లు బిగించకముందే రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో సుంకిసాల ప్రాజెక్టు భవిష్యత్తుపైన నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా సుంకిసాల ప్రాజెక్టుకు త్వరలోనే అంతర్జాతీయ నిపుణుల బృందం రానుందని తెలుస్తోంది. నీట మునిగిన పంప్ హౌస్ను పరిశీలించడంతో పాటు తొందరగా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ బృందం గుత్తేదారు సంస్థలకు సూచనలు ఇవ్వనుందని తెలుస్తోంది. జలమండలికి కూడా నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటికే పంప్ హౌస్ కూలిపోవడంతో గుత్తేదారు సంస్థకు 20 నుంచి 30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ అదనపు వ్యయమంతా సదరు గుత్తేదారు సంస్థే భరించాలి. పనుల్లో ఇంకా జాప్యం కొనసాగితే ఈ ఖర్చు మరింత పెరుగుతుందని చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతం పంప్ హౌస్ పనుల పునరుద్ధరణకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ దేశాల్లో ఉన్న సాంకేతికతను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నిపుణులు రప్పించి వరదకు అడ్డుకట్ట వేయడం, రక్షణ గోడల పటిష్టత, పనుల కొనసాగింపు సాధ్యాసాధ్యాలపై ఈ నిపుణుల బృందం ఒక అంచనాకు రానుందని జలమండలికి చెందిన అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి సుంకిసాల్లో ఎవరి లోపం ఉందో, ఎప్పటికి ప్రారంభం అవుతుందో.